హాయ్ ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ జిల్లాల వారీగా డివిజన్ల వారీగా రేషన్ దుకాణాల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదల చేస్తూ ఉన్నారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అయితే చాలామంది కామెంట్లో అనేక సందేహాలను అయితే వెలిబుచ్చుతూ ఉన్నారండి. ఏంటంటే రేషన్ డీలర్ పోస్టుకు అర్హతలు ఏమిటని కొందరు అడిగితే, దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుందని, రేషన్ డీలర్షిప్కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి, విధానం ఏమిటని, కావలసిన పత్రాలు ఏమిటని, ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ పేపర్ సిలబస్ ఎక్కడ దొరుకుతుంది, పరీక్షకు ఎన్ని మార్కులకు ఉంటుంది, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఎంపికకు ఎన్ని మార్కులు కావాలి, ఇలా రకరకాలుగా కామెంట్లో అడుగుతూ ఉన్నారు. వీటికి సంబంధించి పూర్తి సమాచారాన్ని నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. పేరుకు రాష్ట్రాలు వేరైనా ఈ యొక్క ఎంపిక ప్రక్రియ అనేది ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి తెలంగాణ అయినా ఆంధ్రప్రదేశ్ అయినా రేషన్ దుకాణాల భర్తీకి సంబంధించి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాసెస్ని అనుసరించి వారైతే భర్తీ చేస్తారు. కాబట్టి మీరు ఈ వీడియో చూసి పూర్తి సమాచారాన్ని అయితే తెలుసుకొని మీ గ్రామాల్లో రేషన్ దుకాణాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు మీరైతే దరఖాస్తు చేసుకోండి. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారం, అంగన్వాడీ, రేషన్ దుకాణాలకు సంబంధించి భర్తీ విషయమై ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా నేను తెలియజేస్తూ ఉంటానండి. మీరు ఈ సమాచారాన్ని తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేయడం లేదు. అందువల్ల మీకు నోటిఫికేషన్లు అయితే రావు. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే వస్తుందండి. ఇక రేషన్ దుకాణాలకు సంబంధించి భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా రేషన్ డీలర్ పోస్ట్ కు ఎవరు అర్హులు అంటే గనక ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అయితే తెలంగాణ వారు, ఆంధ్రప్రదేశ్కి అయితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నివాసితులై ఉండాలి, అదే గ్రామంలో నివసిస్తూ ఉండాలి, ఆధార్ కార్డులో ఆ గ్రామమే ఉండాలి. తెలంగాణలో అయితే ఈ రేషన్ డీలర్షిప్ కు 10th క్లాస్ విద్యార్హతగా ఉందండి. అదే ఆంధ్రప్రదేశ్ అయినప్పుడైతే 10th క్లాసే విద్యార్హతగా ఉంది. కానీ ఇటీవల కాలంలో విడుదల చేస్తున్న నోటిఫికేషన్ లో విద్యార్హతను ఇంటర్మీడియట్ గా అధికారులు అయితే చెప్తూ ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయబోయే ఈ రేషన్ దుకాణాలకు సంబంధించి విద్యార్హత ఇంటర్మీడియట్ గా అయితే ఉంది. ఇక ఈ రేషన్ దుకాణాలకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 సంవత్సరాలు నిండి 40 సంవత్సరాల లోపు ఉండాలి. ఇలా ఉన్నవారు అర్హులు. అయితే ఈ గ్రామాల వారీగా రేషన్ దుకాణాలకు రిజర్వేషన్లు అయితే ఉంటాయండి. కొన్ని గ్రామాలను దివ్యాంగులకు కేటాయిస్తే మరికొన్ని ఎస్సీ ఎస్టీలకు, మరికొన్ని ఓసీలకు, బీసీలకు, బీసీఏలకు, ఈడబ్ల్యూఎస్ వారికి, మరికొన్ని అయితే జనరల్కి కేటాయిస్తారు. జనరల్ కేటాయించిన వారికి ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రిజర్వేషన్ కులాల వారికి కేటాయించినట్లయితే ఆ కులాల వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఇతరులు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి లేదు. ఇక రేషన్ డీలర్షిప్ కు సంబంధించి దరఖాస్తు ఫారం ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారండి. ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు దొరుకుతుందండి. ఆ ఆఫీసులకు ఎదురుగా ఉండే జిరాక్స్ షాపుల్లో కూడా ఈ అప్లికేషన్ ఫారం అనేది దొరుకుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర ఉండేటువంటి ఈ జిరాక్స్ షాపుల వద్దకు వెళ్ళి రేషన్ డీలర్షిప్ అప్లికేషన్ ఫారం కావాలి అని అడిగినట్టయితే ఖచ్చితంగా ఇస్తారు. రేషన్ డీలర్షిప్ దరఖాస్తును ఏ విధంగా పూరించాలి అంటే సింపుల్ అండి. మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి మీ పేరు, ఊరు, వయస్సు, జెండర్, అలాగే మీ విద్యార్హత, మీ యొక్క క్యాస్ట్ వివరాలను అయితే అందులో రాసి మీరు సంతకం చేసి అప్లికేషన్ ఫారానికి పత్రాలను అయితే జతపరచాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే దరఖాస్తు ఫారాన్ని రాసుకుంటే సరిపోతుంది. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ఏంటి అంటే ఆధార్ కార్డు ఉండాలి, అలాగే విద్యార్హత పత్రాలు అంటే 10th లేదా ఇంటర్ మార్క్ లిస్ట్ అయితే ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, అడ్రస్ ప్రూఫ్ ఉండాలి, మీపై ఎలాంటి కేసులు లేనట్టుగా ఒక సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ విధంగా ఈ పత్రాలను అప్లికేషన్ ఫారాన్ని జత చేసి ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఎంఆర్ఓ ఆఫీసులో ఇచ్చిన తర్వాత ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే ఎంపిక ప్రక్రియ వచ్చేసి ఒక పరీక్ష ఉంటుంది, ఒక ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ రెండిట్లో క్వాలిఫై అయిన వారికి రేషన్ డీలర్షిప్ అనేది ఇస్తారు. అయితే పరీక్ష అంటున్నారు కదా, ఈ యొక్క మోడల్ పేపర్లో సిలబస్ ఎక్కడ దొరుకుతుంది అని చాలా మంది అడుగుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క రేషన్ డీలర్షిప్ దరఖాస్తులకు సంబంధించి
సిలబస్ అయినా మోడల్ పేపర్లు అయినా ఆన్లైన్లో దొరకడం లేదండి. ఏవైతే బుక్స్ స్టేషనరీ ఉంటాయి కదా, గైడ్స్, టెక్స్ట్ బుక్స్ అమ్ముతుంటారు, అక్కడికి వెళ్ళి మీరు ఈ రేషన్ డీలర్షిప్కి సంబంధించి సిలబస్ కానీ మోడల్ పేపర్లను కానీ అడిగినట్లయితే వారి వద్ద అమ్ముతూ ఉంటారండి. మీరు కొనుక్కొని ప్రిపేర్ అవ్వచ్చు. రేషన్ డీలర్షిప్కి సంబంధించి పరీక్ష పెడితే ఎన్ని మార్కులకు పెడతారు అని చాలా మంది అడుగుతున్నారండి. ఈ పరీక్ష 80 మార్కులతో ఉంటుందండి. అలాగే ఇంటర్వ్యూకి వచ్చి 20 మార్కులకు ఉంటుంది. మొత్తంగా 100 మార్కులకైతే ఇంటర్వ్యూ పరీక్ష కలిపి మార్కులను అయితే అధికారులు లెక్కిస్తారు. రేషన్ డీలర్షిప్ ఎంపికకు కావాల్సిన మార్కులు అయితే కింది విధంగా ఉంటాయండి. మొత్తం మార్కులు 100, ఇంటర్వ్యూ 20, పరీక్ష 80 మార్కులు అయితే ఉంటాయి. జనరల్ అభ్యర్థులు 40 మార్కులు సాధించినట్లయితే క్వాలిఫై అవుతారు. అదే రిజర్వేషన్ అభ్యర్థులు 35 మార్కులను సాధించినట్లయితే పరీక్షలో ఈ మేరకు వీరైతే క్వాలిఫై అయితే సాధిస్తారు. తర్వాత 20 మార్కులకు ఇంటర్వ్యూ ఉంటుందండి. ఈ ఇంటర్వ్యూ కూడా అభ్యర్థులు అటెంప్ట్ చేయాలి. ప్రాత పరీక్షలో అభ్యర్థులు కనీస క్వాలిఫై మార్కులు అంటే జనరల్ 40, రిజర్వేషన్ అభ్యర్థులు 35 మార్కులు సాధించినట్లయితే వారు ఇంటర్వ్యూకి రికమెండ్ చేయబడతారు. ఈ 100 మార్కులకు గాను పరీక్షలో వివిధ రకాల ప్రశ్నలు అయితే ఉంటాయండి. రేషన్ డీలర్ పాత్రకు సంబంధించి విధులు మరియు బాధ్యతలపై ప్రశ్నలు అయితే ఉంటాయి. రేషన్ డీలర్ పరీక్షకు మార్కుల విభజన అయితే ఈ విధంగా ఉంటుంది. రేషన్ డీలర్ పాత్ర, విధులు మరియు బాధ్యతలు 40 మార్కులు, సాధారణ అవగాహనకు 20 మార్కులు, గణితంలో 15, ఇంగ్లీష్లో 10, ఆర్థిక శాస్త్రంలో 10, పాఠశాల విద్యాశాఖ నిబంధనలకు 5 మార్కులు అయితే వేస్తారు. ఈ పరీక్షలలో కనీసం 50 మార్కులు సాధించడం ద్వారా అభ్యర్థులు రేషన్ డీలర్ పోస్టుకు అయితే అర్హులుగా పరిగణించబడతారు. రేషన్ డీలర్ పరీక్షకు మోడల్ పేపర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. పేపర్ 1లో జనరల్ నాలెడ్జ్ మరియు రేషన్ శాస్త్రం ఉంటుంది. ప్రశ్నల సంఖ్య 100, మార్కులు అయితే 100కి. పరీక్షల సమయం 2 గంటలుగా ఉంటుంది. ఇక్కడ పేపర్ సిలబస్ అయితే జనరల్ నాలెడ్జ్ 30 ప్రశ్నలు, రేషన్ శాస్త్రం 40 ప్రశ్నలు, అంగగణితం 10 ప్రశ్నలు, ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి ప్రశ్నలు 10 ప్రశ్నలు, ఇంగ్లీష్ 10 ప్రశ్నలు. ప్రశ్నలు బహుళ ఐచ్ఛిక రకంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్క్ అయితే ఉంటుంది. ఇక రేషన్ షాప్ ఎగ్జామ్ సిలబస్ అయితే ABCగా విభజించబడి ఉంటుంది. రేషన్ షాప్ నిర్వహణ, ఆహార భద్రత, ప్రజా సంబంధాలు 30 మార్కులు అయితే ఉంటాయి. ఆర్థిక శాస్త్రం, లెక్కలు, ప్రజాపాలన, సాధారణ అవగాహనకు 40 మార్కులు. సి విభాగంలో 30 మార్కులు ఉంటాయి. రేషన్ షాప్ నిర్వహణ, సాంకేతికతలు, కంప్యూటర్ అప్లికేషన్, ఇంగ్లీష్ తదితరాలకు సంబంధించి సిలబస్ అయితే ఈ విధంగా ఉంటుంది. రేషన్ డీలర్షిప్ కు ఎన్ని మార్కులు ఉంటే ఎంపిక చేస్తారు అంటే ఇక్కడ జనరల్ అభ్యర్థులు 40 మార్కులు వచ్చి ఆ తర్వాత ఇంటర్వ్యూలో కూడా మార్కులు తెచ్చుకొని 50కి పైగా మార్కులు తెచ్చుకున్న వారు ఈ రేషన్ డీలర్షిప్ అయితే ఎంపిక చేస్తారండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎవరైతే పరీక్షకు చాలా మంది హాజరవుతారు కాబట్టి పరీక్ష రాసిన వారిలో అత్యధిక మార్కులు వచ్చినటువంటి 5 మంది వ్యక్తులను సెలెక్ట్ చేసి ఫస్ట్ ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఈ 5 మంది వ్యక్తుల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే వారికి ఈ రేషన్ డీలర్షిప్ అయితే సెలెక్ట్ చేసి నియామక పత్రం అందజేయడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత వారు రేషన్ షాపుకు సంబంధించి వస్తువుల కొనుగోలుకు డీడీ తీసి అధికారులు చెప్పిన తేదీకి రేషన్ షాపును అయితే నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు. ఈ విధంగా రేషన్ డీలర్షిప్ ఎంపిక ప్రక్రియ విధానం అయితే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్న వారు నేను చెప్పిన విధానం ద్వారా ముందుగానే తెలుసుకుని అలర్ట్ అవ్వడం ద్వారా ఇక్కడ సిలబస్ అయినా మోడల్ పేపర్లు అయినా బుక్ స్టేషనరీ ద్వారా కొనుగోలు చేసుకుని చదువుకోవడం ద్వారా ఇవన్నీ కూడా 10th క్లాస్కు సంబంధించిన ప్రశ్నలే ఉంటాయండి. ఇంటర్మీడియట్ 10th క్లాస్కు సంబంధించి రేషన్ షాపుకు సంబంధించి ప్రక్రియ ఎలా ఉంటుందో తదితర సంబంధించిన చాలా సింపుల్ క్వశ్చన్లే ఉంటాయి. కాస్త అవగాహన ఉన్నవారు ఈ ప్రశ్నలను చదివి బాగా ప్రిపేర్ అయినట్లయితే చాలా ఈజీగా ఈ పరీక్షలోనో ఇంటర్వ్యూలోనో అధిక మార్కులు సాధించి రేషన్ షాపును అయితే పొందగలుగుతారు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ లేదా 10th క్లాస్ చదివినటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా ఉండి ఇతర పనులు చేసుకుంటూ ఉండినట్లయితే మీ గ్రామంలో రేషన్ షాపు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే ఈ ప్రాసెస్ని మీరైతే అనుసరించి మీ గ్రామాల్లోని రేషన్ షాపును అయితే పొంది ఆపై ఉపాధిని అయితే పొందండి. ఎప్పటికప్పుడు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ సమాచారాన్ని ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా చూసి తెలుసుకోవడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.